ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పల్లె రోడ్లకు మహర్దశ 2123 కోట్లతో 4007 కిలోమీటర్ల మేర నిర్మాణం. రాష్ట్రంలో 1566 స్క్రబ్ టైఫస్ కేసులు. ఇండిగో సంక్షోభంపై దర్యాప్తు. ప్రాథమిక దశలోనే విద్యార్థులకు జిఎఫ్ఎల్ఎన్. కొనసాగిన ఇండిగో గోల. 7వ రోజు 562 విమానాల రద్దు. నవీన్ రెడ్డి హత్యకు కారణం అదే. గుండెకు జరిగే నష్టాన్ని ఇలా నివారించుకోవచ్చు. ఈరోజు వార్తలను చూద్దాం. పల్లె రోడ్లకు మహర్దశ. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉన్న గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో మరమ్మతులకు నోచుకొని పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 12,999 రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. 2,133 కోట్లతో 4,007 కిలోమీటర్ల మేర పల్లె రోడ్లను నిర్మించనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 1-2 రోజుల్లో ఈ పనులకు పరిపాలనా మంజూరు ఉత్తర్వులు జారీ చేయనుంది. 157 నియోజకవర్గాల్లోని 484 మండలాల్లో పనులు చేపట్టనున్నారు. జియో రూరల్ రోడ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా దెబ్బతిన్న రోడ్ల సమాచారాన్ని క్రోడీకరించి పనులు మంజూరు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో దెబ్బతిన్న రోడ్లకు నిధులు కావాలని ప్రతిపాదనలిస్తే ఆ మేరకు పనులు మంజూరు చేసేవారు. అయితే కొన్ని చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ అక్కడ పనులు జరిగేవి కావు. పెద్దగా జనాలు ప్రయాణం చేయని రోడ్లను బాగు చేసే పరిస్థితి కొన్ని చోట్ల ఉండేది. దీంతో రియల్ టైం వాస్తవిక పరిస్థితిని తెలుసుకుని రోడ్లను నిర్మించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో ఆ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో 1566 స్క్రబ్ టైఫస్ కేసులు. ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకు 1566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వెల్లడించారు. ఈ లక్షణాలతో 9 మంది మృతి చెందారని అన్నారు. అయితే స్క్రబ్ టైఫస్ వల్లే ఈ మరణాలు సంభవించినట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదన్నారు. ఈ మరణాలకు సరైన కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేయవలసి ఉందన్నారు. దీనికి 2 నుండి 3 నెలల సమయం పట్టొచ్చునని అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసి భవనంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ కేసులే నమోదయ్యాయని, 2025లో ఇప్పటి వరకు కర్ణాటకలో 1870, తమిళనాడులో 7,308, తెలంగాణలో 309 కేసులు బయటపడగా ఏపీలో 1566 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించారు. రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, పిహెచ్సిల్లోనూ స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని వివరించారు. ప్రాథమిక దశలోనే విద్యార్థులకు జిఎఫ్ఎల్ఎన్. విద్యార్థులు పునాది దశలోనే ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 100% మంది పిల్లలకు ప్రాథమిక దశలో తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక లెక్కలు చేయడం వంటి బేసిక్స్ తప్పనిసరిగా వచ్చేలా చేయాలనేదే జిఎఫ్ఎల్ఎన్ ఉద్దేశ్యం. 5వ తరగతి దాటినా కొంతమంది విద్యార్థులకు పదాలు చదవలేకపోతున్నారని, చిన్నపాటి లెక్కలు చేయలేని స్థితిలో మిగిలిపోతున్నారన్నది ఏటా నిర్వహిస్తున్న బేస్లైన్ సర్వేలో తెలుస్తోంది. ఫలితంగా పై తరగతులకు వెళ్ళినా చదవడం, రాయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కార్యక్రమం అమలుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు సోమవారం 75 రోజుల కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఇది అమలు చేస్తారు. ఇండిగో సంక్షోభంపై దర్యాప్తు. భారతీయ పౌర విమానయాన రంగంలో ఏర్పడిన గుత్తాధిపత్యానికి కేంద్ర విధానాలే కారణమని, అందుకే ఇండిగో లాంటి సంస్థలు నిబంధనలను బేఖాతరు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయనే వాదనలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు. ఈ రంగంలో గుత్తాధిపత్యానికి తాము తావివ్వడం లేదని, మరిన్ని విమానయాన సంస్థలను ఇందులోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. కొత్త సంస్థలు అడుగు పెట్టడానికి ఇదే సరైన తరుణమని అన్నారు.
ఆయన సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఆటోమేటెడ్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో జరిగిన మార్పులపై కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ ప్రశ్నకు సంబంధం లేకపోయినా స్వయంగా చొరవ తీసుకుని ఇండిగో వ్యవహారంపై సభకు వివరణ ఇచ్చారు. ఇండిగో సమస్యకు ఏఎంఎస్ఎస్కి సంబంధం లేదని, ప్రస్తుత సంక్షోభమంతా ఆ సంస్థ అంతర్గత యాజమాన్య నిర్వహణలో తలెత్తిన గందరగోళం వల్లనేనని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది రోస్టరింగ్ నిర్వహణ వ్యవస్థలో తలెత్తిన లోపమే సమస్యకు దారితీసినట్లు చెప్పారు. నవంబర్ 1 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన విధానంలో నిబంధనలను మార్చినప్పుడు భాగస్వామ్య పక్షాలందరితోనూ విస్తృతంగా సంప్రదింపులు జరిపాం. అందులో ఇండిగో కూడా ఉంది. ఇండిగో వ్యవహారం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని, బాధ్యులపై అత్యంత కఠిన చర్య తీసుకుంటామని ఆయన తెలియజేశారు. కొనసాగిన ఇండిగో గోల. ఇండిగో విమానాల సంక్షోభం వరుసగా 7వ రోజు కొనసాగింది. సోమవారం కూడా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ సహా పలు 6 మెట్రో విమానాశ్రయాల్లో 562 విమానాల సేవలు రద్దయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఇండిగో వ్యవహారంపై అత్యవసరంగా జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించిందని, చర్యలు కూడా తీసుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆదేశించిందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది తీవ్ర విషయమే అయినప్పటికీ ప్రభుత్వం చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వేచి చూద్దామని, అత్యవసర విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇండిగో విమానాల రద్దు ప్రభావం వరుసగా 7వ రోజు కూడా భారీగా కనిపించింది. బెంగళూరు విమానాశ్రయంలో 150, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 143, చెన్నైలో 71 విమానాలు రద్దయ్యాయి. విమాన సర్వీసులకు భారీ సంఖ్యలో రద్దు చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ డీజీసీఏ ఇచ్చిన షోకాజ్ నోటీస్కు ఇండిగో సంస్థ సోమవారం సమాధానం ఇచ్చింది. పలు కారణాల వల్ల సేవలకు అంతరాయం కలిగినట్లు పేర్కొంది. పలు సమస్యలు ఉన్నందున ఖచ్చితమైన కారణం ఏదన్నదాన్ని చెప్పలేమని పేర్కొంది. నవీన్ రెడ్డి హత్యకు కారణం అదే. పార్టీ ఇచ్చింది ఒకరు, మద్యం తాగుతూ పెద్దగా కేకలు వేసింది మరొకరు, అరుపులు ఆపమన్నది ఇంకొకరు. ఈ రెండిటి మధ్య జరిగిన వివాదమే సస్పెక్ట్ షీటర్ నవీన్ రెడ్డి హత్యకు కారణమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గద్దే సాయికృష్ణ అలియాస్ పిల్లసాయిని చిల్లకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ ఏబీసీ తిలక్తో కలిసి జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో సోమవారం వెల్లడించారు. చోరీ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అలపల నవీన్ కృష్ణ బయటకు వచ్చి నేరుగా సాయి వద్దకు వెళ్లాడు. 15 రోజులుగా సాయి గదిలోనే ఉంటున్నాడు. నరేష్ ద్వారా అతని స్నేహితులంతా ఈ ఇద్దరికి స్నేహితులయ్యారు. అన్వేష్కు కుమార్తె జన్మించడంతో ఆ స్నేహితులందరికీ ఈ నెల 4న పార్టీ ఇచ్చాడు. దీనికి సాయి, నవీన్తో పాటు మిగిలిన వాళ్ళందరినీ పిలిచాడు. వారంతా ధర్మవరప్పాడు తండా వద్ద చాప్టాపై మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. రాజు అనే యువకుడు ఇంటికి వెళ్ళిపోతానని చెప్పడంతో నందకిషోర్, దేవరాజు అతన్ని దించడానికి వెళ్లారు. తరువాత నవీన్ రెడ్డి మద్యం తాగుతూ పెద్దగా అరిచాడు. సీసా పగలగొట్టి సాయిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సాయి చేతిపై గాయమైంది. దీనికి తగ్గట్టుగానే సాయి ప్రతిస్పందించాడు. తన వద్ద ఉన్న బీరు సీసాను పగలగొట్టి నేరుగా నవీన్ గొంతులో పొడిచాడు. సరిగ్గా అదే సమయానికి రాజును దించడానికి వెళ్లిన నందకిషోర్, దేవరాజు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. వారు బైక్పై జగ్గయ్యపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే నవీన్ రెడ్డి చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో భయంతో వారు పారిపోయారు. గుండెకు జరిగే నష్టాన్ని ఇలా నివారించుకోవచ్చు. గుండెపోటు తర్వాతి తొలి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తూ ఉంటారు. ఈ తొలి గంటలోనే అప్రమత్తంగా వ్యవహరించి అవసరమైన మందులతో గుండెకు జరిగే నష్టాన్ని నివారించుకోవాలంటున్నారు వైద్యులు. ఆ మందులు ఏమిటంటే, గుండెపోటు వచ్చిన రోగిని ఆసుపత్రికి తరలించేలోపే సమయం మించిపోవచ్చు. వైద్య సహాయం అందించేలోపే గుండెకు జరగవలసిన నష్టం జరిగిపోవచ్చు. ఈ నష్టాన్ని నివారించడం కోసం డిస్ప్రిన్, క్లోపిడోగ్రెల్, ఆటోర్ వాస్టాటిన్ అనే 3 మందులను
అత్యవసరంగా వాడుకోవాలంటూ పంజాబ్ మెమోరియల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అమన్దీప్ అగర్వాల్ సూచిస్తున్నారు. ఈ 3 మందులు గుండె నష్టాన్ని నివారించడంలో 3 భిన్నమైన పాత్రలు పోషిస్తాయని, ప్రత్యేకించి ఆసుపత్రిలో చికిత్స అందేలోగా గుండెకు రక్షణగా తోడ్పడతాయని అంటున్నారు. రక్తాన్ని పలుచన చేసే డిస్ప్రిన్ 325 mg, యాంటీ ప్లేట్లెట్గా పనిచేసే క్లోపిడోగ్రెల్ 75 mg, ఫ్లేక్ను స్థిరీకరించి పరిస్థితి విషమంగా మారకుండా నివారించే ఆటోర్ వాస్టాటిన్ 40 mg వాడుకోవాలని సూచిస్తున్నారు. తీవ్రమైన ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, తల తిరగడం, వాంతులు, కళ్ళు తిరగడం, స్పృహ కోల్పోవడం ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఈ 3 మందులు వాడుకోవాలి. ఇలా గుండెపోటుకు గురైన వెంటనే డిస్ప్రిన్ వాడుకోవడం వల్ల ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ముప్పు తప్పుతుందని సాంప్రదాయ అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. ఇస్కెమిక్ వాస్కులర్ సమస్యను నివారించడానికి క్లోపిడోగ్రెల్ తోడ్పడుతుంది. అలాగే డిస్ప్రిన్ను మింగకుండా నమలడం వల్ల త్వరగా శోషణ జరిగి యాంటీప్లేట్లెట్ ప్రభావం రెట్టింపు అవుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె, గూడ్స్ వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. ఏజెన్సీ గజగజ, అరకు లోయలో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, ఈ ఏడాదిలో ఇదే అత్యల్పం. హవాలా దోపిడీ, సత్యసాయి జిల్లాలో సినీ ఫక్కీలో ఘటన. సూరత్ నుంచి బెంగళూరుకు 4.30 కోట్ల నగదు తరలింపు. ఇన్నోవా వాహనంలో రహస్యంగా తరలింపు, అడ్డుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన మరో ముఠా. అదే దారిలో కారులో వెళ్తూ దోపిడీని గుర్తించిన ఓ టెకీ. రంగంలోకి పోలీసులు, 2 కార్లు వదిలేసి పారిపోయిన గ్యాంగులు. భారత్ దక్షిణాఫ్రికా T20 సిరీస్ నేడే రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. 11 వరకు విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసు రద్దు. విశాఖలో సోమవారం నడవని 7 విమానాలు. ఇండిగో విమాన సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించే ఇండిగో విమానయాన సంస్థకు చెందిన సర్వీస్ను ఈ నెల 11వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. జపాన్లో భూకంపం, స్వల్ప సునామీ. జపాన్ను సోమవారం భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.6గా నమోదైంది. భూకంప తీవ్రతకు జపాన్ ఉత్తర తీరంలో స్వల్ప సునామీ వచ్చింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఓ హోటల్లో పలువురు గాయపడ్డారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.